रियासती हुकूमत की जानिब से 15 मार्च को लाल बहादुर स्टेडियम में दावत इफ्तार का अहतमाम किया जा रहा है। इस दावत इफ्तार के ज़िमन में हुकूमत के मुशीर मोहम्मद अली शब्बीर और वजीर अखिलती बहबूद मोहम्मद अजहरुद्दीन और दीगर ने स्टेडियम का दौरा करते हुए इफ्तार डिनर के इंतजाम का जायजा लिया और इंतजाम के सिलसिले में ओहदेदारों को ज़रूरी हिदायत दी। हुकूमत के मुशीर मोहम्मद अली शब्बीर ने कामारेड्डी में मुनक्किद किए गए पब्लिक गवर्नेंस प्रोग्रेस प्लान बेदारी कॉन्फ्रेंस में शिरकत की। इस मौके पर मोहम्मद अली शब्बीर ने कहा कि हुकूमत लोगों के मसाइल को हल करने के अलावा देहातों और कस्बों की जामे तरक्की के लिए पब्लिक गवर्नेंस प्रोग्रेस प्लान के तहत 99 दिन का एक्शन प्लान नाफिज कर रही है। इन्होंने कहा कि सरकारी स्कीम्स को लोगों तक पहुँचाने के लिए अवामी नुमाइंदों और ओहदेदारों को गाँव की सतह से लेकर शहरी सतह तक तालमेल के साथ काम करने पर जोर दिया। వాళ్ళు పోతే నేను కూడా పోతా అని లోపలికి పోయి ఆ ఇల్లు అంతా చూసి అమ్మ నా ప్రభుత్వం నీ ఆశీర్వాదాలతో వస్తే నేను 2 ఇల్లు కట్టిస్తా అన్నారు। ఇద్దరికి ఇల్లు కట్టించిన ఘనత మన రేవంత్ రెడ్డి గారు। मुल्क में बढ़ती रसोई गैस की किल्लत पर आज अपोजिशन जमातों ने पार्लियामेंट के बाहर एहतजाज किया। इस एहतजाज में तेलंगाना के रुकने पार्लियामेंट चामला किरण कुमार रेड्डी ने भी शिरकत की और इस मौके पर किरण कुमार रेड्डी ने कहा कि वज़ीर आज़म मोदी एलपीजी गैस सिलेंडर की किल्लत पर बात नहीं कर रहे हैं। उन्होंने एलपीजी का मसला हल करने मरकज़ पर जोर दिया और इल्ज़ाम लगाया कि वज़ीर आज़म वही बात कर रहे हैं जो ट्रंप कह रहे हैं। ఇండియా అలయన్స్ కూటమిలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా మకర్ద్వార్ దగ్గర ఈరోజు ఎల్పిజి సిలిండర్ ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి ఎల్పిజి సిలిండర్లకు సంబంధించినటువంటి కొరత నరేంద్ర మోడీ గారిని పార్లమెంట్లో వచ్చి పశ్చిమ ఏషియా దేశాలలో జరుగుతున్నటువంటి జియో పొలిటికల్ వార్ కండిషన్స్ మీద ఈ రోజు వరకు పార్లమెంట్లో చర్చ చేయలేదు। ఈరోజు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య గురించి కూడా మాట్లాడతలేరు। ఇవాళ వాళ్ళను నరేంద్ర మోడీ గారిని వచ్చి ఈ సమస్య గురించి మాట్లాడాలని, ఎందుకంటే ఈ 18వ లోక్సభలో ఏ రోజు కూడా వాస్తవాలు మాట్లాడనీయకుండా ప్రతిపక్షాల నోరును మూయించారు। వాళ్ళు కూడా వాస్తవాలు మాట్లాడతలేదు, ప్రజలందరూ ఇబ్బందులు కాబట్టి ఈరోజు మేమందరం కూడా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, అన్ని పార్టీల పక్షాల నుంచి వచ్చినటువంటి ఎంపీలందరూ కూడా ఈరోజు మకర్ద్వార్ దగ్గర డెఫినెట్గా దీన్ని మోడీ గారు ఈరోజు వచ్చి చర్చ చేయాలి। వీలైనంత తొందరగా ఈ దేశంలో ఈ సమస్యను పరిష్కరించే దిశగా పోవాలి। నరేంద్ర మోడీ గారు కేవలం ట్రంప్ మాట్లాడే మాటల్ని ఇక్కడ మాట్లాడాలనుకుంటుంటూ ట్రంప్ చేసే పనులను వ్యతిరేకిస్తలేడు। ఎన్నో దేశాలు, ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్య అత్యంత పెద్ద భారతదేశం ప్రజాస్వామ్య దేశం। ఇప్పటి तेलंगाना वनपर्ती के रुकने असेंबली मेघा रेड्डी ने वनपर्ती जिला मरकज आरटीसी बस स्टैंड पर इलेक्ट्रिक बसेस का आगाज किया। इस मौके पर रुकने असेंबली ने कहा कि इलेक्ट्रिक बसें आरटीसी की आमदनी में इजाफा कर रही हैं और आलूदगी को रोकने में मदद कर रही हैं। इन्होंने मजीद कहा कि रियासती हुकूमत पब्लिक ट्रांसपोर्ट और माहौलियात को तरजीह दे रही है। मुख्यमंत्री श्री रेवंत रेड्डी गाరి ఆధ్వర్యంలో వనపర్తి డిపో ఆర్టీసీ డిపోకి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో డిఎం గారి ఆధ్వర్యంలో ఈరోజు వనపర్తి డిపోలో వనపర్తి పబ్లిక్ కోసం ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవడానికి కాలుష్య రహిత బస్సులు ఏర్పాటు చేయాలని ఎలక్ట్రికల్ బస్సులు ఏర్పాటు చేసి అన్ని డిపోలకు అరేంజ్ చేసినప్పుడు వనపర్తి డిపో కూడా 4 బస్సులు ఇచ్చిన మా పొన్నం ప్రభాకర్ గారికి ముఖ్యమంత్రి గారికి వనపర్తి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ యాక్చువల్ నేను 20 బస్సులు అడిగింటాను మంత్రి గారిని। సో ఆ ప్రయారిటీ బేసిక్లో రాబోయే రోజుల్లో మిగతా బస్సులు కూడా వస్తాయి। సో వనపర్తి నియోజకవర్గంలో ఉన్న 140 గ్రామాలు, 2 మున్సిపాలిటీలు అందరి ప్రజలకు ఆర్టీసీలు అందుబాటులోకి ఇవ్వాలని మా ప్రభుత్వం ఉద్దేశం। అంతకుముందు గడిచిన 10 సంవత్సరాల్లో ఆర్టీసీ మొత్తం నిర్వీర్యం చేసి అక్కడ చాలా ఇబ్బంది గత ప్రభుత్వం అంతా పెడితే నేను వచ్చిన తర్వాత ఈ వనపర్తి డిపో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్టీసీ డిపోలు అన్ని లాభాల బాటలు నడుస్తున్నాయి। సో ఆ ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఉద్యోగస్తులకు అందరికీ दहली शराब घोटाला मामले में साबिक एमएलसी कविता को सीबीआई के ओहदेदारों ने हाईकोर्ट की जानिब से जारी करदा नोटिस उनके हवाले की। इस मौके पर कविता घर में मौजूद नहीं थी। ओहदेदारों ने नोटिस उनके शौहर अनिल कुमार को सौंप दिया। सीबीआई ओहदेदारों ने इस महीने की 16 तारीख को दहली हाईकोर्ट में उन्हें हाजिर होने की हिदायत दी। याद रहे कि इस मामले में इल्जामात का सामना करने वाले 5 दीगर लोगों को भी सीबीआई से नोटिस वसूल हुआ है। रियासत में गर्मी की शिद्दत में इजाफा देखा जा रहा है और इस ज़िमन में महकमे तालीम ने एक अहम फैसला लिया है। रियासत में इस माह की 15 तारीख से तमाम सरकारी, एडेड और प्राइवेट
निस्फ यौम काम करेंगे। स्कूल के औकात सुबह 8 बजे से दोपहर 12:30 बजे तक होंगे और इस सिलसिले में एजुकेशन डायरेक्टर नवीन निकोलस ने अहकामात भी जारी कर दिए हैं। सरकारी स्कूल्स में दोपहर 12:30 बजे दोपहर का खाना दिया जाएगा, जबकि हुक्मनामे में कहा गया है कि 10वीं जमात के इम्तिहानी मराकिज़ वाले स्कूल दोपहर 1 बजे से शाम 5 बजे तक सिर्फ इन दिनों काम करेंगे जब इम्तिहानात होंगे और DEOs को इन अहकामात पर सख्ती से अमल करने की हिदायत दी गई है। प्रजापालना प्रगति के मंसूबे के तहत सरपंचों, काउंसलर्स, कारपोरेटर्स के लिए एक तरबियती प्रोग्राम महबूबनगर में मुनक्किद हुआ। इस प्रोग्राम में महबूबनगर जिला कलेक्टर खुशबू गुप्ता, SP D जानकी और देवरकद्रा के रुकने असेंबली मधुसूदन रेड्डी, रियासती अखिलती मालियती कारपोरेशन के चेयरमैन उबैदुल्लाह कोतवाल और दीगर अहदेदारों ने शिरकत की। ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ 99 రోజుల కార్యక్రమాన్ని మనకు అందియడం మనకు ఒక వరం. ఎందుకంటే మనం గెలిచిన ఎంబడే ఏ కార్యక్రమాన్ని ఎట్లా తీసుకుపోవాలో అని తెలియని క్రమంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనకు పరిచయం చేస్తూ పొద్దున్న లేస్తే వీధులు శుభ్రం చేసే కాడ నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం మనం ఇప్పుడు నిర్వహించినటువంటి వీధుల శుభ్రత, డ్రైనేజీల శుభ్రత కార్యక్రమంలో అందరూ మున్సిపాలిటీ సిబ్బంది కానీ, గ్రామ స్థాయిలో గ్రామ సిబ్బంది కానీ అందరూ కూడా వీధులలో తిరుగుతూ ఉంటే వీళ్ళు గెలిచిన తర్వాత ఇంత మంచిగా కార్యక్రమాన్ని చేస్తున్నారు, అన్ని వీధులన్నీ శుభ్రమవుతున్నాయి, డ్రైనేజీలు శుభ్రమవుతున్నాయి, స్ట్రీట్ లైట్లు పడుతున్నాయని చెప్పి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే ఈ కార్యక్రమం ద్వారా మనము ప్రజలకు అనుసంధానమై ఈ కార్యక్రమం చేస్తుంటే ప్రజలకు మనమైన నమ్మకం ఏర్పడేటువంటి కార్యక్రమం. అంత చక్కటి కార్యక్రమం. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్స్, వార్డ్ మెంబర్స్, సర్పంచ్ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం వచ్చిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా మీ ఏరియాస్లో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటిని ఎలా పరిష్కరించాలి, అవన్నీ కూడా ఎలా క్లియర్ చేసుకోవాలి అనే దానికి ఇది ఒక మంచి వేదిక. సో ఈ ట్రైనింగ్ ద్వారా కూడా మీరు ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకొని తిరిగి మీ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, దానికి పరిష్కారం ఎలాంటిది అంటే మీకు ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా అయిపోతుంది 99 డేస్. దాని తర్వాత మీరు ఇంకొక 5 ఇయర్స్ రాబోయే 5 సంవత్సరాలు కూడా మీరు హ్యాపీగా మీ ఏరియాలో మీరు ప్రజాపాలన చేయొచ్చు అనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ప్రకారం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దట్ ప్రజాపాలన ప్రోగ్రామ్కి సక్సెస్ కావాలి అంటే మీ అందరికీ పార్టిసిపేషన్ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ 1 వారం అయింది, బట్ ఇప్పటి వరకు కొన్ని పంచాయత్స్ ఈ ప్రోగ్రామ్ సరిగా జరగలేదు, సరిగా పార్టిసిపేషన్ లేదు అంటే అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇంకా పార్టిసిపేషన్ కావాలి. ప్రభుత్వం నుంచి చాలా స్కీమ్స్ వస్తే ఉన్నాయి. మహిళల కోసం మహాలక్ష్మి, ఇంద్రమ్మ సబ్సిడీ, గృహజ్యోతి, చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక भुवनगिर में मुनक्किद हुए प्रजापालना और तरक्की का मनसूबा प्रोग्राम में BRS सरपंच और अवामी नुमाइंदों के दरमियान बहस हुई। इस मौके पर BRS के अवामी नुमाइंदों ने रुकने असेंबली अनिल कुमार रेड्डी से मुतालबा किया कि वो मौजूदा तरक्याती कामों से मुतालिक ठेके के साथ गाँव की तरक्की के सिलसिले में माजी में किए गए कामों के बिल देने का उन्होंने मुतालबा किया। मेदक कलेक्ट्रेट में प्रजापालना प्रगति का मंसूबे के 99वें रोजा प्रोग्राम के तहत एक इजलास मुनक्किद हुआ। इस इजलास में कलेक्टर प्रतिमा सिंह, रुकने असेंबली रोहित राव, जिला SP श्रीनिवास राव और दीगर ने शिरकत की। మా ప్రియమైన మహిళా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ బ్రహ్మాండమైన కార్యక్రమాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ రాజ్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నారు. దాని చాలా సంతోషం. ఇదే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోవాలని చెప్పి మీ అందరికీ కూడా ఒక సూచన చేస్తూ మున్సిపాలిటీ జీపీ కలిసి పిలుచుకోవాలి, కలిసి కండక్ట్ చేయాలి. ఎందుకు చేసామని చాలా మంది ఇక్కడే ఆలోచిస్తున్నారు. వ్యవసాయం అంటే ఎందుకు కౌన్సిల్స్ కూర్చుంటున్నారు ఇక్కడనే, మనకి చాలా జీపీ మీద ఫోకస్, అట్లాంటి ఏం లేదు. ఇప్పుడు మీరు చూసారు వీధి కుక్కల సమస్యల గురించి కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, దాంట్లో మనకి మున్సిపాలిటీ జీపీ కలిసి పని చేయాలి.
जिले संगारेड्डी में हिरन का बच्चा बेकाबू होकर जंगल से शहर का रुख कर गया। तफसीलात के मुताबिक जिले संगारेड्डी कोहिर मंडल के दिगवाल में हिरन जंगल से बेकाबू होकर सड़क उबूर करने के दौरान हादसे का शिकार हो गया। दिगवाल की आवाम ने महकमे जंगलात को इसकी इत्तला दी और ओहदेदारों ने मौके पर पहुंचकर हिरन के बच्चे को अस्पताल मुंतकिल किया। इलाज के बाद महफूज तरीके से जहीराबाद अर्बन पार्क में उन्हें छोड़ दिया गया। अब वो हिरन का बच्चा खतरे से बाहर है। మాకు తేదీ 10 తారీఖు నాడు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా రోడ్ యాక్సిడెంట్లో ఒక చిన్న మన ఇది జింకపిల్ల ఇదైందని ఇమీడియట్గా మా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కూడా వచ్చింది. తర్వాత మాకు టౌన్ సిఐ కూడా మన చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మా వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. మా బాలకృష్ణరాజు అనే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పోయి అక్కడ చూస్తే అక్కడ ఒక హోటల్ దగ్గర హోటల్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ పెట్టిండ్రు. చూసేసి ఇమీడియట్గా దానికి చిన్న గాయం అయితే ఇమీడియట్గా దాన్ని తీసుకొచ్చి జహీరాబాద్ దగ్గర ఇక్కడ ఒక డాక్టర్ దగ్గర చూపించేసి దానికి మళ్ళా